రైట్. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా ఆయన తెలంగాణ సీఎం అయిపోయారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 1967 నవంబర్ 8. క్రోజనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ అధికారంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ని, అనూహ్యంగా ఆయన సీఎం అయ్యారు. 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయి. రాజకీయ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ సంవత్సరం, లేకపోతే ఎలా సక్సెస్ఫుల్గా ఆయన ఎలా వెళ్తారు? ఈ రేవంత్ రెడ్డి గారికి కుజుడు చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే అందుకే కుజుడు బలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సాహస నిర్ణయాలు ఉంటాయి. తర్వాత ఆ ధనస్సు క్షేత్రంలో కుజస్థితి వల్ల ఏమవుతుందంటే కాలచక్రంలో ఇది భాగ్యస్థితి. రాజకీయ రంగంలో ఆకస్మికంగా అభివృద్ధి సాధించడానికి, సాహస నిర్ణయాల ద్వారా కూడా మంచి విజయాలు పొందడానికి ఈ కుజుడు ఉపయోగపడతాడు. ఎంత బలమైనటువంటి వాళ్ళనైనా సరే ఈజీగా ఓడించి ఆధిక్యతని సాధించుకోవటానికి ఈ కుజుడు బాగా ఉపయోగపడతాడు. రేవంత్ రెడ్డి గారు రాసి ఏంటండి? రేవంత్ రెడ్డి గారిది ఒక ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మళ్ళీ. 1967 నవంబర్ 8. ఇక్కడ కుజుడు యొక్క స్థితి మాత్రం నాకు గుర్తుంది. ఇది మకర రాశి అయింది. మకర రాశి ఏలినాడ్స్ అని ఉన్నప్పటికీ కూడా ఈయన అభివృద్ధిలోకి రావడానికి కుజుడు కారణం. అందుకే ఆయన ఎక్కువగా కుజ సంబంధిత కార్యక్రమాలు అంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ, మహాకాళి ఇటువంటివి చేయడం ద్వారా ఇంకా శక్తివంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఏలినాడ్స్ అని ఉన్నప్పటికీ కూడా ఈయనకి రేపు మే 1 తర్వాత బృహస్పతి బలం బాగా పెరుగుతోంది. కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి అన్నమాట. ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల పాటు సజావుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిపోతుందా? పర్వాలేదు. ఎందుకంటే కుజుడు చాలా శక్తిమంతుడు. ఉదాహరణకి పివి నరసింహరావు గారు, ఆయనకి రాజ్యస్థానంలో కుజరవులు ఉన్నారు. ఇద్దరికీ కూడా దిగ్బలం. అదే క్షత్రియ గ్రహాలు బాగుంటే వారి పరిపాలన బాగుంటుంది. ఆయన మైనార్టీ గవర్నమెంట్ని కూడా ఆ రోజుల్లో చాలా చక్కగా పరిపాలించి ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన పొరపాట్లు ఎక్కడ కూడా రాజకీయకరంగా కాకుండా భారతరత్న కూడా సాధించి పెట్టేవి. అంచేత రాజకీయ గ్రహాలు ఎప్పుడు కూడా బలంగా ఉండి ఆ తర్వాత మిగతా గ్రహాల ద్వారా వచ్చినటువంటి రాజయోగం రాజకీయంగా వచ్చినప్పటికీ కూడా అవి కూడా బలంగా ఉన్నట్టయితేనే స్థిరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రాజకీయంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే పైకి వెళ్తుంటారు, మళ్ళీ పడిపోతుంటారు. అదే బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. ఈ రోజున అధికారంలో చాలా రాజయోగం అనుభవించిన వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సో మనం అవి కూడా కారణం ఇవే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి గ్రహం కూడా రాజయోగం వచ్చినప్పుడు రాజకీయంగా కూడా యోగించవచ్చు, కానీ అది ఇచ్చేటువంటి ఫలితం తాత్కాలికంగా ఉంటుంది. దాన్ని అప్పుడు శ్రద్ధగా ఉపయోగించుకోనట్టయితే, అధర్మంగా ఏదైనా చేసినట్టయితే మిగతా గ్రహ దశల్లో లేదా అంతర్దశల్లో మళ్ళీ వాటి యొక్క స్వభావం బయటకు వచ్చేస్తుంది. తద్వారా అపజయాలు ఏర్పడతాయి. ఇటువంటి చిక్కులు సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయన్నమాట. అంటే సూర్యనారాయణ గారు, మనం చూస్తూ ఉంటాము సీఎంగా పలానా వాళ్ళు అవుతారంటారు, కానీ అనూహ్యంగా వేరే వాళ్ళ పేరు తెర మీదకి వస్తుంది ఇటీవలి కాలంలో. దీన్ని బట్టి చూసుకుంటే ఒకవేళ గ్రహాలు ఏమన్నా మారుతూ ఉంటాయా, నక్షత్ర ప్రకారం మారుతూ ఉంటాయేమన్నా? ఏంటంటే బొత్తిగా పుట్టినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ముఖ్యం. వారు ఏ స్థితిలో రాణిస్తారు, ఏ రంగంలో రాణిస్తారు అనేటువంటిది నిర్ణయింపబడుతూ ఉంటుంది. అయితే మధ్య మధ్యలో వచ్చేటువంటి దశ అంతర్దశలు కూడా చాలా ముఖ్యం. ఇది కాకుండా గోచారం కూడా ముఖ్యం. ఒక్కొక్కసారి గోచారపరంగా ఏలినాటి శనులు ఉన్నా, అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ గురువు ఉన్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక ఏలినాటి శని ఉంది. అలాగే బృహస్పతి కూడా ఆయన సీఎం అయినప్పుడు బాగోలేడు, రేపు 1 మే నుంచి బాగుంటాడు. అయినప్పటికీ కూడా ఎలా నెగ్గుకు వస్తారంటే దశ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. వీటన్నిటినీ కూడా అనగదొక్కి పరిస్థితులు పైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా ధర్మం అనేటువంటి చాలా ముఖ్యం. ఏ రంగంలో అన్నా కూడా ధర్మాన్ని పాటిస్తూ చక్కటి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా మనం రాజకీయ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాజకీయంగా ప్రభువు అన్నవాడు ప్రజల క్షేమం కోరాలి. ప్రతి ఉదయం లేచిన వెంటనే నా ప్రజలు బాగుండాలి మనస్ఫూర్తిగా ఆలోచించినా కూడా గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. భావ సంపత్తి కూడా చాలా ఇంపార్టెంట్ రాజకీయ రంగంలో. లేని పక్షంలో
చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు. ఏ రాజ్యం పరిపాలించినా కూడా ఒడిదుడుకులు ఉంటాయి, అలాగే అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చక్కటి ఆలోచన సంపత్తితో కూడినటువంటి పరిపాలన ఉన్నట్టయితే తప్పకుండా అపజయాల్ని ఈజీగా జయించవచ్చు. దైవకృప.